కంజనూర్ అనే ఒక పవిత్రమైన గ్రామం ఉంది. ఆ గ్రామంలో వ్యవసాయదారుల కులానికి నాయకుడిగా ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన తరతరాలుగా మహారాజుకి దళపతిగా కూడా సేవ చేస్తూ ఉండేవాడు. అలాంటి కుటుంబంలో జన్మించాడు. మహాపురుషుడిగా పేరు పొందిన అతని పేరు మానక్కంజారర్. ఈయన పరమేశ్వరుణ్ణి నిష్కళంకమైన భక్తిభావంతో ఆరాధిస్తూ ఉండేవాడు. అంతేకాకుండా పరమేశ్వరుడు పాదపద్మాలను శరణుకోడిన భక్తులకి సేవ చేయడం ఈయన జీవితాశయంగా భావించి అలా గడుపుతూ ఉండేవాడు. ఆయన అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఆ సంపదలన్నీ కూడా పరమేశ్వరుడు భక్తుల సొంతం అని అనుకునేవాడు ఆయన. అందుకని భక్తులు ఏమీ కోరకముందే వాళ్ళ మనసులో ఏముందో ఈయన గ్రహించి వారికి కావలసినవన్నీ కూడా ఈయన ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. ఈ మానక్కంజారర్ దంపతులకి సంతానం లేదు పాపం. దాంతో వాళ్ళు పరమేశ్వరుణ్ణి మాకు సంతానాన్ని అనుగ్రహించండి స్వామి అని చెప్పి పరమేశ్వరుని వేడుకున్నారు. సరే, ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళకి ఒక కూతురు జన్మించింది. తమ నాయకుడికి కూతురు జన్మించింది అని చెప్పి కంజనూరు ప్రజలంతా కూడా ఆనందంతో చాలా ఆనందపడ్డారు. ఆనందంలో తేలియాడారు వాళ్ళందరూ. ఆ అమ్మాయిని జాగ్రత్తగా సంరక్షిస్తూ అలా పెంచుకుంటూ వచ్చారు. ఆ పాప బాల్యదశ దాటి యవ్వనం వయసుకు వచ్చింది అమ్మాయి. ఆమె ఎంతో అందంగా ఉండేది. ఆ అందంతో ఆవిడ అందరినీ ఆకట్టుకుంటూ ఉండేది. అలాగా అమ్మాయి యుక్త వయసుకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి వివాహం చేద్దాం అనుకున్నాడు ఈ మానక్కంజారర్. ఆయన ఒక వ్యవసాయ కులానికి చెందిన పరమేశ్వరుడు భక్తుడైన ఎయర్కోన్ కలికామర్ అనే ఒక అబ్బాయి ఈ అమ్మాయికి తన కూతురికి తగినవాడు అని చెప్పి అనుకుని అతనితోటి వివాహాన్ని నిశ్చయించారు. తన కూతురి పెళ్ళికి మానక్కంజారర్ తన బంధువులందరినీ ఆహ్వానించారు. అలాగా ఇరువైపుల బంధువులు వచ్చారు. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. ఆ టైంలో నుదుటి మీద త్రిపుండ్రాలు ధరించిన, వెంట్రకలు ముడిచి శిరస్సుపై హారంగా, తల మీద మూడి పెట్టుకుని వెంట్రకలతోటి, చెవులకేమో వేలాడే కుండలాలు, మెడలో అందమైన హారం ఉత్తరీయం వేసుకుని యజ్ఞోపవేతంగా శైవులకు విశిష్టమైన నల్లటి వెంట్రకల దారాన్ని ధరించి నివురుగప్పిన నిప్పులా ఉన్నాడు. అలాంటి ఒక శివయోగి ఈ కంజనూరులోని మానక్కంజారర్ ఇంటికి వచ్చారు కూతురు పెళ్లి సమయంలో, అనుకోకుండా అన్నమాట. అలా వచ్చిన శివయోగిని చూసి మానక్కంజారర్ సంతోషంతో ఉప్పొంగిపోయి ఆయనకి ఎదురు వెళ్ళి నా ఇష్టదైవాన్ని భక్తితో పూజించే మునివరేణ్యులు ఇక్కడికి రావడం వల్ల నేను చాలా అనుగ్రహించబడ్డాను అని ఆ శివయోగికి వినయంగా నమస్కరించారు. ఆ శివయోగి రూపంలో ఉన్న పరమేశ్వరుడు మానక్కంజారర్ని చూసి ఇక్కడ జరుగుతున్న మంగళకార్యం ఏంటి అని అడిగారు. అప్పుడు మానక్కంజారర్ నా కూతురు వివాహం స్వామి అని చెప్పారు. అది విన్న శివయోగి నీకు శుభం కలుగుతుంది అని చెప్పి ఆశీర్వదించారు. మానక్కంజారర్ శివయోగిని తీసుకెళ్ళి పెళ్లి కుమార్తె అలంకారంలో ఉన్న తన కూతుర్ని తీసుకొచ్చి ఆ తాపసికి నమస్కరింపజేశారు. శివయోగి పొడవైన నల్లటి శిరోజాలతో ఉన్న ఆ పెళ్లి కూతుర్ని చూసి మానక్కంజారర్తో అన్నారు, అందమైన ఈ వెంట్రుకలు మాకు యజ్ఞోపేతంగా పనికొస్తాయి అన్నారు. అనేసరికి వెంటనే శివయోగి చెప్పిన మాటలను విన్న తక్షణమే ఇంకో ఆలోచన లేకుండా మానక్కంజారర్ తన వరలోంచి కరవాలాన్ని బయటకు తీసి తన కుమార్తె యొక్క వెంట్రుకల్ని ఖండించి ఎదురుగా ఉన్న శివయోగి చేతుల్లో ఎంతో వినయంగా పెట్టేసరికి దాన్ని ఆయన చేతిలో పెట్టగానే ఆ శివయోగి రూపంలో ఉన్న పరమేశ్వరుడు ఆయన శివయోగి రూపంలోంచి అంతర్ధానం అయ్యి
వెంటనే ఉమా సహిత పరమేశ్వరుడు వృషభారూఢుడై సాక్షాత్కరించారు. మానక్కంజారరు పరమేశ్వరుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని పరవశంతో చూస్తూ నేల మీద సాష్టాంగపడిపోయి ఆయనకి నమస్కరించారు. మానక్కంజారరు తోటి పరమేశ్వరుడు అన్నారు, నీకు మా మీద ఉన్న ఎనలేని భక్తి ప్రపత్తులను ఈ లోకంలో శాశ్వతంగా నిలిచేలా చేయడానికే నేను ఇలా చేశాను అని చెప్పారు. చెప్పేసరికి ఇంతలో ఈ నల్లటి శిరోజాలు ఉన్నాయని చెప్పి ఈ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న ఆ పెళ్ళికొడుకు ఎయిర్కోన్ కలికామరు ఈ మానక్కంజారర్ ఇంట్లోకి ప్రవేశించారు. మనసులోనైనా తలుచుకోవడానికి అసాధ్యమైనది, అపూర్వమైనది అయిన ఈ వృత్తాంతాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ పెళ్ళికొడుక్కి చెప్పారు. చెప్పేసరికి పరమేశ్వరుడు కరుణా కటాక్షాలను తలుచుకొని ఎయిర్కోన్ కలికామరు హృదయానంద పరవశులయ్యాడు. అతను కూడా దేవదేవుని అనుగ్రహంతో పూర్వం అలంకరించుకున్న ప్రకారమే పువ్వులు కలిగిన శిరోజాలు యథాప్రకారం మళ్ళీ ఈయన కుమార్తెకు పెళ్లి కూతురికి వచ్చేసరికి అది చూసి ఈ మానక్కంజారర్ చాలా సంతోషించారు. తన కూతురి పెళ్లి టైంలో ఇలా చేసినందుకు భగవంతుడు ఇంకా ఆలోచించకుండా వెంట్రుకలను కట్ చేసి ఇచ్చేసినందుకు ఆ పరమేశ్వరుడు చాలా సంతోషించారనమాట. తన కుమార్తెకు పరిణయం గావించి బంధువులతో కలిసి తన గ్రామానికి చేరుకున్నాడు. ఇతను శివయోగి అడిగినందుకు తన ఏకైక కుమార్తె యొక్క శిరోజాలని పెళ్లి రోజునే ఖండించి వినమ్రంగా ఆయనకి సమర్పించడం అనేది ఈశ్వరుని పట్ల మానక్కంజారర్కు ఉన్న నిజమైన భక్తి తత్పరతకు తార్కాణం. ఈయన మనం చెప్పుకుంటున్న నాయనార్లో 11వ నాయనారు. ఈయన పేరు మానక్కంజార నాయనారు. ఈయన పెళ్లి రోజున తన కూతురు యొక్క వెంట్రుకల్ని జుట్టును కట్ చేసి పరమేశ్వరుడు ఒక తాపస రూపంలో వచ్చి ఆ వెంట్రుకల్ని నేను యజ్ఞోపేతంగా వేసుకుంటాను అని అడిగేసరికి పెళ్లి రోజునే తన కూతురు యొక్క వెంట్రుకల్ని కట్ చేసి జుట్టును కట్ చేసి ఆయన చేతిలో పెట్టారు, ఆమెకున్న పెద్ద జడని. అసలు ఇంకా ఆలోచించలేదు, అయ్యో నా కూతురు పెళ్ళి కదా, ఈరోజు ఇలా చేస్తే ఆమె పెళ్ళి జరుగుతుందో ఆగిపోతుందో అని కూడా ఆలోచించకుండా అలా చేశారు. భగవంతుడి మీద, పరమేశ్వరుడి మీద ఆయనకున్న ప్రేమతోటి భక్తితోటి. దానికి పరమేశ్వరుడు సంతోషించి తిరిగి ఆయన కూతురికి మళ్ళీ అంత జడ వచ్చేటట్టుగా చేసేశారు. ఈ మానక్కంజారర్ని అనుగ్రహించారు. ఇది ఈరోజు కథ. రేపు 12వ కథ చెప్పుకుందాం. 12వ నాయనార్ కథ. ఈరోజు ఇక్కడికి ఆపుతున్నాను. సరే, ఉంటాను. బాయ్.